ఒకసారి పరమానందయ్య గారు రామాయణం మీద ప్రవచనం ముగిస్తూ అలా హనుమంతుడు చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు అంటారు. అది విన్న శిష్యులందరికీ బుర్రలో గట్టిగా నాటుకుపోతుందన్నమాట. ఆ ప్రవచనం అయిన తర్వాత పరమానందయ్య గారికి ఆయన భార్యకి అక్కడ నిర్వాహకులు పట్టు వస్త్రాలు పెట్టి ఇంటికి పంపిస్తారు. కొన్నాళ్ల తర్వాత గురుపత్ని ఆ పట్టు వస్త్రాలని ఉతికి బయట ఆరేస్తుంది. వర్షం వస్తుందేమో అని గ్రహించిన ఆవిడ ఒక శిష్యుడిని పిలిచి, అరే బట్టలు ఆరాయేమో చూసిరా అని పంపిస్తుంది. ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్న శిష్యుడికి వెంటనే గురువు గారి మాటలు గుర్తొచ్చాయి. చూసి రమ్మంటే కాల్చి రావాలి అని. వెంటనే నిప్పు తీసుకువెళ్ళి అక్కడ ఆరుతున్న బట్టల మీద వేసేస్తాడనమాట. వేయగానే ఏమవుతుంది, ఆ బట్టలన్నీ దగ్ధమైపోతాయి. వెంటనే గురుపత్ని, అరే 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 అనవసరంగా నీకు చెప్పాను రా బాబోయ్ అని నెత్తి నోరు బాదుకుంటుందన్నమాట. మళ్ళీ అంత ఖరీదైనవి మనం కొనగలమా అని బాధపడుతుంది పాపం. ఒకసారి పరమానందయ్య గారు ఆయన స్నేహితుడైన రామనాథం గారికి జబ్బు చేసిందని తెలిసి పరామర్శించడానికి వెళ్తారన్నమాట. అక్కడ కుశల ప్రశ్నలు అయిన తర్వాత రామనాథం గారు పరమానందయ్య గారికి నాకు వాతం చేసింది అని చెప్తారనమాట. గురువుగారు ఇంటికి వచ్చి వాళ్ళ శిష్యులతో అదే చెప్తారు, నా స్నేహితుడికి వాతం చేసిందిరా. అది విన్న ఇద్దరు శిష్యులు, రే విన్నావా గురువుగారు ఏమన్నారో, ఆయన స్నేహితుడికి వాతం చేసిందిట. మనకి గురువుగారు కొద్దిగా వైద్యశాస్త్రం నేర్పించారు కదా, మనం వెళ్ళి చేద్దామా వైద్యం. దానికి రెండోవాడు, అరే మనకి సొంటి వైద్యం ఒకటే కదరా తెలుసు. దానికి మొదటివాడు, అవునరా అదే చేద్దాం అనుకుని ఇద్దరు కలిసి అక్కడికి వెళ్తారనమాట. ఆయన దగ్గరికి వెళ్ళి, రామనాథం గారు మీ గురించి మా గురువుగారు చెప్పారండి, మీరేం దిగులు పడకండి, మీ వాతాన్ని మేము ఇట్టే నయం చేసేస్తాం చిటికలో అని చెప్పి మొత్తం వాళ్ళ దగ్గరున్న సొంటంతా అరగదీసేసి బోళ్ళు సొంటి చేస్తారనమాట. ఆ సొంటితో ఆ సొంటి రసం తయారు చేస్తారు. ఆ సొంటి రసాన్ని తీసుకువెళ్ళి ఆయనకి పట్టిస్తారనమాట. ఆయన పాపం పరమానందయ్య గారి శిష్యులు కదా, వీళ్ళకి అన్నీ తెలిసి ఉంటుందిలే అని తాగుతారు. తాగిన తర్వాత సరే తాగేశారు కదా, మీరు కాసేపు అలా పడుకోండి, మీ కాళ్ళు చేతులు మర్దనా చేస్తామని చెప్పి కాళ్ళకి చేతులకి అన్ని చోట్ల సొంటి అరగదీసి రాసేస్తారనమాట. దెబ్బకి ఆయన ఒంట్లోంచి మొత్తం వేళ్ళొచ్చేసి బాబోయ్ అమ్మోయ్ బాబోయ్ అమ్మోయ్ అని అరుపులు. వెంటనే విషయం తెలుసుకున్న పరమానందయ్య గారు హుటాహుటిని వచ్చి ఆయనకి చల్లటి మజ్జిగిచ్చి శాంతింపజేస్తారు. ఒకసారి పరమానందయ్య శిష్యులు ఒక ఊరు నుంచి ఇంటికి వస్తూ ఒక ఏరు దాటవలసి వస్తుందన్నమాట. అందరూ జాగ్రత్తగా దాటుతాం రా అనుకుంటూ ఆపసోపాలు పడి ముప్పు తిప్పలు పడి ఏదో ఒకలాగా ఏరు దాటుతారు. దాటిన తర్వాత, రే ఎందుకైనా మంచిదిరా మన అందరం ఒకసారి కరెక్ట్గా ఉన్నామో లేవో ఒకసారి లెక్క చూసుకుందామని లెక్క పెట్టుకుంటూ ఉంటారు. అందరూ లెక్క పెడతారు కానీ వాళ్ళని వాళ్ళు లెక్క పెట్టుకోవడం మర్చిపోతూ ఉంటారు. అలా వాళ్ళని వాళ్ళు లెక్క పెట్టుకోవడం మర్చిపోయి, అయ్యయ్యో మనలో ఒకడిని ఏరు మింగేసిందిరా అయ్యయ్యో అయ్యయ్యో అనుకుంటూ ఏడుస్తూ కూర్చుంటారనమాట. సరే అని ఏదో ఒకలాగా అలా ఏడుస్తూనే ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత గురువుగారు అందరినీ లైన్లో కూర్చోబెట్టి లెక్క పెట్టేటప్పటికి అందరికీ లెక్క సరిపోతుంది. అప్పుడు అందరూ హాయిగా సంతోషిస్తారు.